లోకేష్ ఎవరైతే ఉన్నారో సెకండ్ టీడీపీకి సెకండ్ అనుకోవాలి సార్ మనం. ఇంకా ఆయన ఈ నెక్స్ట్ 4 ఇయర్స్లో ఒకవేళ జమిలీ రాకపోతే కనుక ఎంత వరకు అవకాశం ఉంది సార్ సీఎం పోస్ట్ తీసుకోవాలి అని? అంటే అతను బేసిక్గా ఇప్పుడు చూస్తే కనుక అంతా ఆయన చక్రం తిప్పుతున్నారు అనేది మన అనుకున్న పబ్లిక్లో టాక్. కానీ అతను బాగా మెచ్యూర్డ్ లీడర్గా కూడా ఎదిగారు. దాని తర్వాత అన్నీ చూస్తుంటే బాగా చేస్తున్నారు అనేది ఒక టాక్. ఇప్పుడు దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు సార్? లోకేష్ గారి ఎపిసోడ్కి సంబంధించినంత వరకు ఒక ప్రాక్టికల్గా ఒప్పుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడు ఎవడు? ఖచ్చితంగా లోకేష్ గారు. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ వారసుడు అన్న తర్వాత లోకేష్ గారిని కాకుండా ఏరే వాళ్ళని ఎట్లా ఒప్పుకుంటారు? 2, లోకేష్ గారికి సంబంధించినంత వరకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం మంచి విజయాన్ని సాధించింది. 29 ఎన్నికలకు వచ్చేసరికి ఏమవుతుంది? ప్రధానమైన సమస్య లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి 80 ఏళ్ళు వచ్చేస్తుంది. వయసు సమస్య కాదు. కొన్ని సందర్భాల్లో అనుభవం వయసు అడ్వాంటేజ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో డిసడ్వాంటేజ్ అయిపోతుంది. 2014లో వయసు అనుభవం అడ్వాంటేజ్ అయింది ఆయనకి. విడిపోయిన రాష్ట్రం కకావికలం అయిపోయింది, అనుభవజ్ఞుడు కావాలి అని ఆయన డిపాజిట్లు కోల్పోయారు. అప్పటి వరకు మీకు గుర్తుంటే జగన్ గారి జైల్లోనూ డిపాజిట్ కోల్పోయి తెలుగుదేశం జగన్ సీఎం. కానీ అప్పుడు జగన్ మీద వ్యతిరేకత లేకపోయినా పిల్లోడు మళ్ళీ అవకాశం ఇద్దాం, బట్ పునాదులు వేయాలి బలవన్ అనేది చంద్రబాబు. అంటే అనుభవం వయసు అనేది ఆ రోజు ప్లస్ అయింది, కానీ 29 కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. కారణం అప్పటికి చంద్రబాబు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇంకా ఎంతకాలం పరిపాలిస్తారండి అని జగన్ అండ 20 ఏళ్ళు అయింది ఇంకా ఆశ తీరలేదు ఆయనకి అనే చర్చ వచ్చేస్తుంది. కాబట్టి వయస్సు జగన్మోహన్ రెడ్డి 55 ఏళ్ళ చుట్టూ రాజకీయాల యువకులు అంటే 50 నుంచి 60 ఏళ్ళ యువకులే. 55 ఏళ్ళ యువకుడు జగన్. పవన్ కళ్యాణ్ గారు 60 చుట్టూ ఉంటాడు, కిందే ఉంటాడు, ఆయన యువకుడు. ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ ఒకవైపు కనపడతా ఉన్నప్పుడు చంద్రబాబు గారు నేను కూడా వస్తాను అంటే ఖచ్చితంగా ప్రజల్లో అది అంత యాక్సెప్టెన్స్ అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల తెలుగుదేశం పార్టీకి అనివార్యంగా లోకేష్ గారిని ముందు పెట్టక తప్పదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇట్లాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు పెట్టేస్తే పోతుంది కదా 29 కంటే కుదరదు, ఎస్టాబ్లిష్ కావాలి కదా ఆయన. లోకేష్ గారు ఇప్పటివరకు ఇతింద పార్టీలో సభ్యత్వం పార్టీ ఆర్గనైజేషన్ బాగుంటుందని అందరూ అంటున్నారు. అది పార్టీ వాళ్ళకి తెలుసు. పార్టీ వాళ్ళు ఎవరైనా మా వాడు బాగున్నాడని చెప్తాడు. కానీ ప్రజల యాక్సెప్టెన్స్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లోకేష్ గారు తన శాఖలో ముద్ర వేసుకోవాలి, వేసుకోలేడు. హైదరాబాద్లో కేటీఆర్ వేసుకోవడానికి కూడా ఆయన ఏం వేసుకోలేకపోయినాడు. అంత బాగా చేసే హైదరాబాదు లాంటి మెట్రోపాలిటన్ సిటీ చేతిలో ఉండే ఐటీ కంపెనీలు వచ్చే ఇక ఆయన ఆంధ్రప్రదేశ్కి అవి రావు. ఆయనకు ఉన్నది ఇంకా విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రులు బలమైన ముద్రలు 2 వస్తాయి. ఇంకా ఇప్పుడు ఉపాధ్యాయులు స్టార్ట్ చేస్తారు, మాకు పిఆర్సీ కావాలి, మాకు ఐఆర్ కావాలి, మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి. ఇదే ఇప్పుడు ఆ ముద్రలు పడతాయి. దీన్ని పరిష్కరించే నాదుడే లేడు, వాళ్ళు సంతోషించే పరిస్థితిలో లేదు, చేయలేడు, ఎవరూ చేయలేరు. గవర్నమెంట్ ఇచ్చే పొజిషన్ లేదు. ఇంకా రెండవది విద్యార్థి తల్లిదండ్రులు నీకు 15 తప్ప ఏమి గుర్తురాదు. నీకు 15 ఇవ్వలేడు, ఈ ఉద్యోగుల సమస్య పరిష్కరించలేడు. ఇంకేం ముద్ర వేసుకుంటాడు? నెగిటివ్ ముద్ర తప్ప పాజిటివ్ ముద్ర. కాబట్టి విద్యారంగం మంచి సబ్జెక్టే, ఇవి డామినేట్ చేస్తాయి ఆయన్ని. కాబట్టి తను ఎంచుకున్న శాఖలు రాంగ్, తన ముద్ర వేసుకోవడానికి ఉపయోగపడే శాఖలు ఎంచుకోలేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఒక పక్క చంద్రబాబు నాయుడు పర్సనాలిటీ ఆడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర పడిపోతుంది ముద్ర. ఆయన కాదని ఈయన ముద్ర వేసుకోవడానికి ఆయన శాఖలు పనికిరావు, సెట్ కాదు. రెండో వైపు పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ రోల్ పోసినట్టు సిద్ధపడుతున్నాడు. ఒక పక్క తండ్రి ముందు తను ఫోకస్ కావడం సమస్య, రెండో పక్క పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ క్యాంపెయినర్గా స్టార్ పర్సనాలిటీ. పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసినా వేయకపోయినా అందరూ ఆయనకు తెలుసు లీడర్గా, ఒక బలమైన సెక్షన్కి ప్రతినిధి. ఆయన ఒక పక్క ఎక్స్పోజ్ అవుతున్నాడు గవర్నమెంట్లోనే. ఈ 2 మధ్య ఆయన ఎదగాలంటే ఒక పవర్ఫుల్ ప్లేస్లో లేకపోతే లోకేష్ ఎట్టా ఎమర్జ్ అవుతాడు 29 నాటికి. బలవంతంగా 29 నాటికి ఆయన భవిష్యత్తు ముఖ్యమంత్రి అన్నారనుకోండి, పేటౌట్ అయిపోతుంది పార్టీ. మీకు గుర్తుంటే ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగేటప్పుడు అరవింద్ కేజ్రీవాల్ 24లో కానీ బీజేపీ గెలిస్తే అమిత్ షాను ప్రధానమంత్రి చేయాల్సిన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీ వాళ్ళు పరిగెత్తి 30 ఏళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంటే జస్ట్ మారుతాడు అనే చర్చ వస్తే నెగిటివ్ వెళ్ళిపోతుంది. రేపు జగన్ అన్నాడా, ఈరోజు ఆయన అన్నాడు ఇన్ని రోజులు పరోక్షంగా రేపు తెల్లారితో కొడుకు ఇచ్చేస్తాడంటే జనం నమ్మేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి పరిచారం వచ్చే సందర్భంలో జగన్ని ముందు మన లోకేష్ని ముందు పెట్టాలంటే ప్రూవ్ చేయాలి. ఆ రోజుకి అన్ఎక్స్పెక్టెడ్గా పెడితే సక్సెస్ కాదు. చేయాలంటే నా దృష్టిలో తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. అనుకోకపోయినా ఒక అనలిస్ట్గా మాత్రం అది కరెక్ట్ అనుకుంటున్నాను. జరిగే పర్యవసనాలు ఉన్నా ఆయన్ని సరాసరి వీలైన త్వరగా ముఖ్యమంత్రిగానో ఉప ముఖ్యమంత్రిగానో పెట్టడం మంచిది నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ టైం.
సార్ అసలు ఉప ముఖ్యమంత్రి అనే దానికి కాన్స్టిట్యూషన్ లా అనే లేదు కదా సార్? ఇంకా రెండు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి దాని విలువ ఎంత, ముఖ్యమంత్రి వచ్చే ఇబ్బందులు. ఇప్పుడు ఈ దశలో ముఖ్యమంత్రిగానో లేదా ఉప ముఖ్యమంత్రిగానో ఫోర్ ఫ్రంట్లో మన లోకేష్ గారిని పెట్టడం 2 విధాలా కరెక్ట్. ఇంకా 4 ఏళ్ళు ఉంది, తనేంటో తను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 2, పవన్ కళ్యాణ్ గారు చక్రబంధులు ఇరుక్కుంటాడు ఇప్పుడు పెడితే. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉండకూడదు ఉప ముఖ్యమంత్రిగా? మీరు అన్నారు ఒక పాయింట్, ఉప ముఖ్యమంత్రికి రాజ్యాంగ భద్రతే ఉందని. అది కరెక్టే. జనరల్ అడ్మినిస్ట్రేషను, సాధారణ పరిపాలన శాఖ కానీ ఉప ముఖ్యమంత్రికి ఇస్తే అన్ని శాఖల సమీక్ష అధికారికంగా చేయొచ్చు. ఆయనకి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాలు లిమిటెడ్ శాఖలు, 2-3 శాఖలు. లోకేష్ కూడా అట్లే ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్కి లేని ఎసులుబాటు లోకేష్కి ఒక విషయంలో వస్తుంది. మొత్తం మంత్రివర్గంలో వాళ్ళు 3 ఉన్నారు జనసేన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు తప్ప మిగతా అన్ని శాఖల్లోకి లోకేష్ వెళ్ళగలడు. ఆయన వెళ్ళడం కాదు, వాళ్ళే పిలుస్తారు తెలుగుదేశం వాళ్ళు. అందరూ తెలుగుదేశం వాళ్ళు కదా. ఆ చంద్రబాబుకు ఒక సలహా ఇస్తారు, మీరు మార్గనిర్దేశం చేయండి క్యాబినెట్లో, లోకేష్ గారు మమ్మల్ని వస్తారని రోజు పిలుచుకుంటారు. పవన్ కళ్యాణ్ రాలేడు, ఎందుకంటే వాళ్ళ మంత్రులు కాదు, వాళ్ళు ఒప్పుకోరు. లోకేష్ని పోటీపడి పిలుచుకుంటారు, వాళ్ళ నాయకుడు కాబట్టి భవిష్యత్తులో ఆయన గుడ్ లుక్లో పడాలి కాబట్టి ఆ రకంగా ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు. అది పవన్ కళ్యాణ్కి ఇరిటేషన్, ఆయన భవిష్యత్తు ఇబ్బంది. కానీ లోకేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్ అది. కాబట్టి వెళ్ళాలి. ఆ డిసడ్వాంటేజ్తో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయట వెళ్ళిపోవాలనుకో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 అవకాశాలు. ఇది డిసడ్వాంటేజీ, అతను ఎక్స్పోజ్ అవుతాను, నా అస్తిత్వం కోల్పోతాను అని అనుకుంటే బయట వెళ్ళిపోవాలి, లేదా ఆన్నే ఉండిపోయి అడ్జస్ట్ అయిపోవాలి. ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా 4 ఏళ్ల క్రితం అడ్జస్ట్ అయిపోతే తోటి ఉప ముఖ్యమంత్రిగా 6 నెలల సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రిని చేస్తారు లోకేష్ గారిని. ఎట్లా ఒప్పుకున్నా కదా మళ్ళీ ఒప్పుకో అంటారు. లేదా బయట వెళ్ళిపోవాలి. బయట వెళ్ళడానికి ఇబ్బంది, 4 ఏళ్ళు ఉంది ఇంకా. బయట ఏం చేయాలి పవన్ కళ్యాణ్? పైపించి దాంట్లో 21 మంది, ఎంతమంది తెలుగుదేశంలో ఎంతమంది ఉంటారో తెలియదు. అప్పుడు ప్రజారాజ్యం సరే చెప్పి. ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ 21 సీట్లలో 10 మంది టీడీపీ నుంచి వెళ్ళి డైరెక్ట్గా టీడీపీ నుంచి వెళ్ళారు. వైసీపీ నుంచి కొంతమంది వెళ్ళారు. మా తిరుపతి ఎమ్మెల్యే వైసీపీ నుంచి వెళ్ళిన ఆయన. రెండో అంశం, వాళ్ళు ఉండవాలి. ఇంకా 4 ఏళ్ల పాటు అధికారాన్ని కోల్పోయి ఒక పక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంగా పోయి 4 ఏళ్ళు కొట్లాడదాం. ఆ రోజు జగన్ వచ్చేసినాడు కదా బయట కాంగ్రెస్ నుంచి, 3 ఏళ్ళు కొట్టన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఒక నమ్మకం ఉంది వాళ్ళకి, మా వాడు ముఖ్యమంత్రి అవుతాడని. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం, బలమైన ప్రతిపక్షం జగన్ ఉన్నాడు. వీళ్ళిద్దరం కొట్టేసి మూడో వ్యక్తి ఈయన వచ్చేస్తాడు 4 ఏళ్ళు కొట్లాడతారని నమ్మకం ఎవరికి కలుగుతుంది? మీకు కలగదు, నాకు అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే 40% జగన్ పవర్ఫుల్గా ఉన్నాడు. ఇంకా జగన్ ఓట్లు 1 బావు, ఇంక వచ్చేదే తప్ప పోయేది ఉండదు. కాబట్టి జగన్ ఈజీగా సీఎం అవుతాడు కదా. కాబట్టి మనం ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలి? జగన్ మళ్ళీ ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఉంటాడు, ఓడిపోతాడు. కాబట్టి ఇప్పుడు 4 ఏళ్ళకు ముందే ఆయన బయట రావాలంటే సాహసం, వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా సహకరించవు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో తెలియదు. ఇద్దరిని కొట్టి పోదామంటే 4 ఏళ్ళు ఎట్ట కొట్టాలి? ఒకవేళ చంద్రబాబు గారిని కొట్టేద్దామంటే రెడీగా ఉన్నాడు జగన్. కాబట్టి ఈ ఇబ్బంది రీత్యా పవన్ కళ్యాణ్ గారు పోయే అవకాశం ఉండదు. ఇష్టం లేకపోయినా అట్లే అడ్జస్ట్ అయిపోతాడు. అడ్జస్ట్ అయిపోతే లాభం ఏంది? ఒకసారి ఉప ముఖ్యమంత్రికి అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఆయన అడ్జస్ట్ అయినా కానీ క్యాడరు ఎవరైతే జన సైనిక్ ఇది ఉందో ఓటర్స్ వాళ్ళు ఒప్పుకునేటట్టు లేరు సార్. అసలు ఎక్కడ ఒప్పుకుని ఏం చేస్తారు? బయట వచ్చే అంటారు. ఇప్పుడు మీ తిరుపతి రాయల్ కిరణ్ వచ్చేయమంటారు, బయట వచ్చే అంటారు, పో అంటారు. బయట వచ్చేయమన్నారు, పో అంటారు. ఏం ఇప్పుడు మీకు గుర్తుందా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అందరు ఎమ్మెల్యేలు ఎవరు సంతకం పెట్టారు? జగన్ గారు సంతకం పెట్టారు. జగన్ ఒక పవర్ఫుల్ లీడరు. కానీ అధిష్టానం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఏం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు? జగన్ కన్నా పవర్ఫుల్ ఏం కాదు కదా వీళ్ళు, ఈ క్యాడరు. పైపించి ఎమ్మెల్యేలు సంతకం పెట్టి ఇచ్చా, అదే చేసుకోలేకపోయినారు. కాకపోతే ఆ రోజు కాంగ్రెస్ ఢిల్లీలో కూడా ఉంది, ఈరోజు బీజేపీ ఉంది అనేది ఒక తేడా తప్ప ఏమీ చేయలేరు. మహాట ఏం చేస్తారు? జనసేన గొడవ పెడతారు, పోయి వచ్చే బయట అంటారు, పో అంటాడు. 134 సీట్లు వాళ్ళకు ఉన్నాయి, ఏం చేస్తారు? వీళ్ళందరూ వచ్చేసి సగం మంది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఏం అరిపెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళు బయట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బయట వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది వద్దనుకుంటే. బయట వెళ్ళిపోయినా తట్టుకోలేడు, ఒకవేళ వెళ్ళిపోయినా కూడా నిలబడతాడు లోకేష్. 4 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రి. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి చేసిన వెంటనే బయట వెళ్ళానుకో మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు వెంటనే. కానీ అంటాడు 4 ఏళ్ళు ప్రూవ్ చేసి లైన్ క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఇది సరైన సమయం నా దృష్టిలో. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారిని చేయడం ఇది పర్ఫెక్ట్లీ కరెక్ట్. పాలిటిక్స్గా నైతికంగా అప్పుడేం జరిగింది, ఎవరి వల్ల ఏంటి, లోకేష్ గారు సక్సెస్ అవుతుంది, అది మనకు అనవసరం. యాజ్ అనలిస్ట్గా రాజకీయాలు పరిశీలించేది ఇది కరెక్ట్ టైము. అందువల్ల తెలుగుదేశం పార్టీ అందులో అంటారు 7 నెలలకు ఏం రోగం వచ్చింది అంటారు. ఇదే కరెక్ట్ టైం. ఇది ట్రయల్. చాలామంది అనుకుంటున్నారు అయిపోయింది అనుకుంటున్నారు, ఇది ట్రయల్ మాత్రమే. శ్రీనివాసరెడ్డి ఎవరు?
కడప పొలిట్ బ్యూరో మెంబరు, సోమిరెడ్డి ఎవరు పొలిట్ బ్యూరో మెంబరు, ఆదేశించాడు. అసలు ఇవన్నీ కాదు సార్, పైన నిన్న స్టేజ్ పైన కూర్చుంటే దావోస్లో భరత్ గారు, టీజీ భరత్ ఎవరైతున్నా మా నాయకుడు సీఎం ఫ్యూచర్ సీఎం ఖచ్చితంగా ఇది ట్రయల్ బేస్డ్. ఇప్పుడు ఉదాహరణకు ఏమంటారు, ఎప్పుడు భరత్ చేసిన అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ చంద్రబాబు, అన్ని ప్రజెంట్ చంద్రబాబు, శ్రీకాంత్ రెడ్డి మన శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజెంట్, సోమిరెడ్డి గారు బయట మాట్లాడినాడు, కానీ మీద ప్రజెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. భరత్ అయితే ఇంకా ఏంటంటే అంతకుముందు ఒక ప్రకటన వచ్చింది ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి, ఇంకెవరు మాట్లాడొద్దు. ఆ తర్వాత ఆయన మాట్లాడినాడు. దాంట్లో రెండు ఉన్నాయి. ఇప్పుడు గబగబ గొడవ అయింది కొన్ని రోజులు ఆగదాము ఇదేదో అని అనుకో, భరత్ ఏమంటాడు, నేను భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటే 29లో అవుతాడని అంటాడు. ఎప్పుడైనా మీలాంటి జర్నలిస్టులు ఏమన్నా అన్నారు, ఇప్పుడు భూమి ర్యాంక్ అయ్యి ఇప్పుడు వద్దనుకున్నాను కొంతకాలం, ఆ భరత్ గారిని విలేకరితే ఏం చెప్తాడు, నేను భవిష్యత్తు ముఖ్యమంత్రి అన్నాను, అది కరెక్టే, భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతాడు మా లోకేష్ అంటాడు. అది 29 కావచ్చు, ఇంకోసారి కావచ్చు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ట్రైల్ వేశారు. ఈ ట్రైల్లో 90% సక్సెస్ అయినారు. మీకు జనసేన నుంచి ఎక్కడ రియాక్షన్ ఉంది? ఒకరిద్దరు అంత ప్రాధాన్యత లేని వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ లోపల ఇరిటేట్ కావచ్చు. కాబట్టి ఇది రైట్ టైంలో వాళ్ళు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా పవన్ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా గొడవలు ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి? పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రభుత్వంలో ఉన్నంత వరకు. ఒక్కసారి ఆ నుంచి బయటకు వచ్చే మనం ఎట్లుంటుందో. ఇప్పుడు బీజేపీని ఎట్ట పొగిడాడు చంద్రబాబు నాయుడు, బయట వచ్చేసిన తర్వాత ఎట్ట చేశారు, వాయించుదులు పెట్టేశారు కదా బీజేపీని. కాబట్టి రేపు కూడా అంతే. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోపల ఉంటే ఇట్ ఇన్ ద పార్టీ. ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1 నడిపాయి. వాళ్ళు తుమ్మితే వార్త, దగ్గితే వార్త ఉంది. అదే వామపక్షాలకి అదే 40 సీట్లు వచ్చినాయి మళ్ళీ. కానీ రెండోసారి వామపక్షాల మద్దతు లేకుండా అధికారంలోకి వచ్చారు. వామపక్షాలకు ప్రాధాన్యత లేదు. కొలియన్స్లో ఉన్నావు కాబట్టి నీ మాటకి విలువ. ఇప్పుడు కొలియన్స్లో లేకపోతే నేను హాస్పిటల్కి కూడా పంపించుంటారు మొన్న తిరుపతిలో. కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఆ మాటకి విలువ ఉంటుంది. కానీ జగన్ గారు ఏమి ఎంటర్టైన్ చేయడుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయట వచ్చి కలుద్దాం ఏమన్నాడు, మీ ఇద్దరు మళ్ళీ నాటకం ఆడుతున్నారు, 29లో మళ్ళీ కలుసుకుంటారు మీకు అంటాడు. ఈ రాజకీయం తీసుకుంటాడు జగన్. వాళ్ళు గలవరు, అధికారంలో కదద్దు, ఇంకేంటావు నువ్వు. వీళ్ళందరినీ కొట్టి రావే పరిస్థితి ఉందా, మన కెపాసిటీ ఎంత. కాబట్టి ఇది రైట్ టైంలో లోకేష్ గారు వ్యవహరిస్తూ నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నా. ఈ రాజకీయ అవసరాల రీత్యా, సరైన సమయం రీత్యా వీళ్ళని త్వరలో లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి లేదా అనివార్య పరిణామాలు వస్తే ముఖ్యమంత్రి కావడం అనేది కన్ఫర్మ్గా జరుగుతుంది.